ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఒక భారతదేశానికి ఒక ప్రత్యేకమైన దినం కదా. బ్రిటిష్ వారి దాస్యం అనే కాడి క్రింద నుండి, బ్రిటిష్ వారి సంఖ్యల నుండి మనకు సంపూర్ణ విడుదల వచ్చిన డేట్ ఇది. ఆగస్టు 15, 1947. భారతీయులందరికీ చాలా చాలా సంతోషకరమైన, ఆనందకరమైన, ఉత్సాహకరమైన దినం ఇది. ఈ స్వాతంత్ర సంపాదించడానికి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు వారు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అసూలు బార్చి ఈ స్వాతంత్రాన్ని భారతదేశానికి సంపాదించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హల్లెలూయా. సరే, అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి లేఖ రాస్తూ అసలు ఈ స్వాతంత్ర్యము ఎవరు అనుగ్రహించారు, మనకు మానవులకు సాతాను గాడు ఒక ఈలోక సంబంధమైన యజమాని. వాడు మనలను దాసులుగా చేసుకున్నాడు. మనము వాడి కింద దాసత్వం చేస్తూ ఉన్నాం, వాడి కాడి కింద దాసత్వం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ సాతాను గాడి కాడి నుండి, ఆ శాపము నుండి, ఆ పాపం నుండి, ఆ సంఖ్యల నుండి స్వతంత్రత అనుగ్రహించిన వారు ఎవరయ్యా అని చెప్తారంటే, అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి లేఖ రాస్తూ 5వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఏ స్వాతంత్ర్యము? భారతదేశానికి స్వాతంత్రం అంటే బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం వచ్చింది. వాక్ స్వాతంత్రం, అనేక స్వాతంత్రాలు. మానవుడు మన దేశము, మన రాజ్యము, మన భావనలు, మన ఆలోచనల మేరకు మన రాజ్యాన్ని మనమే పరిపాలించుకోవడం, ఒకరి యొక్క పెత్తనం కింద నుంచి మనం స్వతంత్రులుగా ఉండడం, అది దేశానికి. ఇక్కడ విశ్వాసకి స్వాతంత్రం అనుగ్రహించి, యేసుక్రీస్తు నీకు స్వాతంత్రం అనుగ్రహించి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేని నుండి స్వాతంత్రము? ఈ విషయాన్ని కొంచెం మనము దీర్ఘంగా ఆలోచించాలి, నిలబడి ఆలోచించాలి. అసలు ఈ స్వాతంత్రం అనేది యేసుక్రీస్తు మనకి ఇచ్చాడు. నువ్వు పొందావా? సాతాను బంధకాల నుండి స్వాతంత్ర్యం, సాతాను బంధకాల నుండి, శాపము నుండి, పాపము నుండి స్వాతంత్ర్యం, సాతాను యొక్క కొన్ని ఆచారాలు. ఇక్కడ దాస్యం అనే కాడి అంటాడు. ఇది ధర్మశాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని రాశాడు ఆయన. ఒక కాడి కింద నువ్వు ఉండవు. దాస్యం అనే కాడి అంటే దాసత్వము అనే కాడి, లోబడి ఉండడం అనే కాడి. నీ మైండ్ సెట్ నువ్వు పనిచేయడానికి లేదు, నీ ఆలోచన ప్రకారం నువ్వు నడవడానికి లేదు. వాడేమైతే చెప్పాడో దాన్ని మాత్రమే నువ్వు అనుసరించాలి. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకుడి అంటాడు. అంటే ఇట్లా మరలా చిక్కుకుంటూ ఉంటామా? మరలా దాస్యం అనే కాడి కిందకి పోతా ఉంటామా? మరలా మనం దాసులుగా తయారవుతూ ఉంటామా? ఓకే, అది మంచిది కాదు.
ఆ బలహీన క్షణాలు మంచివి కావు. కాబట్టి మనము స్థిరంగా, బలంగా, విశ్వాసంలో గట్టిగా మనం ఉండాలి అంటే దీనికి ఒకే ఒక కారణం ఏంటనగా ప్రభువును ఆనుకొని ఉండడం. ఆనుకొనుట నేర్పయ్యా, ఆనుకొని యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీ పైన ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకుని యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీ పైన నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, వేరే దారి లేదయ్యా. ఆనుకునుట నేర్పు ప్రభువా. దేవుని మీద ఆనుకొని జీవించాలి. కార్యం చేసేవాడు దేవుడు, వేరే మార్గం లేదు. కావున ప్రియులారా, ఈ స్వాతంత్రాన్ని నువ్వు సంపూర్ణంగా పొందుకోవాలి. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. యేసుక్రీస్తు రక్తం మనల్ని స్వతంత్రులుగా చేసింది. యేసుక్రీస్తు నీతి నీకు నీతినిచ్చింది. ఆయన పరిశుద్ధత నీకు పరిశుద్ధతను అనుగ్రహించింది. ఆయన రక్తము నీకు పాప ప్రాయశ్చిత్తం అనుగ్రహించింది. ఈ స్వాతంత్రం అనుగ్రహించింది. కాబట్టి ఈ స్వాతంత్రము యేసుక్రీస్తు నుండి పొందుకొని ఆ ప్రభువులో స్థిరముగా నిలిచి మరలా దాసత్వం అనే కాడి క్రిందకు మనం పోకుండా ఆ ప్రభు యొక్క దొడిలో, ఆ ప్రభు యొక్క సహవాసంలో నివాసము చేయుదుముగాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం రండి. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.